ఈరోజు యావత్ కథోలిక శ్రీసభ ప్రపంచవ్యాప్తంగా పావన పసిబిడ్డల పండుగను జరుపుకుంటుంది. అసలు ఈ పండుగకి అర్థం ఏంటంటే, ఆనాడు మన పసిబాలుడైన బాలయేసు పుట్టినప్పుడు హేరోదు రాజు చంపించడానికి సేవకులని పంపించి ఉన్నాడు. కానీ అంతకు ముందే యోసేపుకి ప్రభుదూత కలలో కనిపించి, శిశువును చంపుటకు హేరోదు వెతకబోచున్నారు, కావున నీవు లేచి బిడ్డని తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోము, నేను చెప్పు వరకు నువ్వు ఇక్కడికి రావద్దు అని మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడొచ్చు. అయితే ఆ సమయంలో హేరోదు రాజు 16వ వచనం మనం చూస్తే, ఆ జ్ఞానులు తనను మోసగించిరని హేరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహేము నందును ఆ పరిసరములందు ఉన్న 2 ఏండ్లును అంతకంటే తక్కువ ప్రాయము గల మగ శిశువులనందరినీ చంపుడని సేవకులకు అతడు ఆజ్ఞాపించెను. అయితే ఇలా ఆజ్ఞాపించినప్పుడు ఆ సేవకులు వెళ్ళి ఎంతోమంది చిన్నారి బిడ్డలను, మగ పసి కందులను చంపేసి ఉన్నారు. అంటే మన పరిశుద్ధమైన బాలయేసుకి బదులు వీరందరూ చనిపోయి ఉన్నారు. అంటే దేవుడే మరి పరిశుద్ధమైన బాలయేసుని కాపాడుకున్నాడు, అవునా? కానీ ఆ సమయంలో చిన్నారి బిడ్డలు, పసి కందులు అయిన ఈ 2 ఏండ్ల పసిబాలులు చనిపోయి ఉన్నారు యేసుక్రీస్తుల వారి కొరకే. కాబట్టి కథోలిక శ్రీ సభ ఎంత గొప్పదంటే, నిజంగా అండి, పరిశుద్ధమైన గ్రంథంలో ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి పునీతుడి పండుగను, పసిబిడ్డల పండుగను కూడా మనకి గుర్తు చేస్తూ, మన జీవిత విధానాన్ని మనం రోజు మార్చుకోవాలని, దేవుడి వైపు తిరగాలి అని మనకు ఈ పండుగల ద్వారా గుర్తు చేస్తూ మనము ఎలా జీవించాలో దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే, మనం పరిశుద్ధమైన గ్రంథంలో చూసిన విధంగా, ఇదిగో పసిపిల్లలను నా చెంతకు రానివ్వండి, ఎందుకంటే పరలోక రాజ్యము వీరిదే అని దేవుడు అన్నాడు, అవునా అండి? అదేవిధంగా మనమును పసిపిల్లల వలె మన హృదయం మారిపోవాలని, కపటం లేని నిస్వార్థపూరితమైన హృదయాన్ని దేవుడికి అర్పించాలని దేవుడు ఈరోజు మనకి ఈ పావన పసిబిడ్డల పండుగ ద్వారా, హోలీ ఇన్నోసెన్స్ డే సెలబ్రేషన్ ద్వారా దేవుడు మరొక్కసారి మనకి గుర్తు చేస్తున్నాడు. అయితే చారిత్రక ఆధారాల ప్రకారము కథోలిక శ్రీసభ 5వ శతాబ్దం నాటికి ఈ హోలీ ఇన్నోసెన్స్ డేని ఒక పండుగగా మార్చింది, ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పవిత్ర అమాయకుల దినోత్సవాన్ని జరుపుకునే విధానంలో పిల్లలకు ఈరోజు ఆటలు, కొన్ని సెమినార్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ డిసెంబర్ 28వ రోజున పిల్లలను వారి స్వేచ్ఛకు వదిలేస్తూ వారి ఇష్టానుసారంగా బ్రతకాలి అని, ఈ రోజున వారికి ఎంతో అమూల్యమైన రోజు అని గుర్తు చేస్తూ, ఈ యొక్క మహోత్సవం యొక్క గొప్పతనము మన కథోలిక శ్రీసభ చాటింది, మనకి తెలియచేస్తుంది. అదేవిధంగా చిన్నారి బిడ్డలను దేవుడి వైపు, దేవుడి మార్గం వైపు ప్రయాణం ఎలా చేయాలో తల్లిదండ్రులుగా మనము నేర్పించాలి అని కథోలిక శ్రీసభ ఈరోజు తల్లిదండ్రుల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఆనాడు చిన్నారి బిడ్డలు ఎందుకు చనిపోతున్నారో తెలియదు, కానీ దేవుడి కొరకై చనిపోయారు. అదేవిధంగా ఈనాడు మీ బిడ్డలను దేవుడికి గొప్ప బిడ్డలుగా పెంచండి, గొప్ప జ్ఞానులుగా తయారు చేయండి. పసిబాలుడైన మన పరిశుద్ధమైన బాలయేసు చెప్తున్న మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనే విషయాన్ని మీ బిడ్డలకి తెలియజేయండి. మరి ముఖ్యంగా మీ చిన్నారి బిడ్డలకు ఇలా బోధించండి, పుట్టిన పసిబాలుడు కాదమ్మా, మన బాలయేసు బలవంతుడు, మనల్ని రక్షించడానికే పుట్టాడు అని మీరు మీ యొక్క జీవిత విధానంలో మీ పిల్లలకి నేర్పిస్తూ ఉంటే, మరి భావి తరతరాలు ఎంతో ఆశీర్వదించబడతాయి అని దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము చెప్తుంది. కాబట్టి ఆనాడు హేరోదు రాజు చిన్నారి బిడ్డలపై చేసిన హింసను మనకి గుర్తు చేస్తూనే ఉంది ఈ యొక్క పండుగ. కాబట్టి చిన్నారి బిడ్డలను ఎవరైనా
సరే హింసించకండి, వారిని ప్రేమతో పెంచండి, ఆదరణతో ఆదరించండి, ప్రేమతో వారిని మార్చడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మొక్కై వంగనిదే మ్రానై వంగదు, కాబట్టి క్రమశిక్షణలో నీ బిడ్డలను పెంచండి అని దేవుడు మరొక్కసారి మనకి గుర్తు చేస్తున్నాడు ఈ పావన పసిబిడ్డల పండుగ ద్వారా. చివరిగా దేవుడు గుర్తు చేస్తున్నాడు, అదేంటంటే మరి సంతానం లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డకు దేవుడు తన చిత్తానుసారంగా గొప్ప బిడ్డలను దయచేయాలని, దేవుడి చిత్తమైతే ఆనాడు హన్నాకు ఇచ్చినట్లుగా, అబ్రహాముకు ఇచ్చినట్లుగా గొప్ప ప్రవక్త లాంటి బిడ్డలను మనకును, ఎవరెవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో అలాంటి దంపతులకి ఈ సంవత్సరం 2024లో యేసు నామమున దయచేయాలని మనమందరము వారి కోసం ప్రార్థిద్దాము. దేవుడు తప్పకుండా ప్రతి దంపతుల యొక్క గర్భాన్ని దీవించి వారికి గర్భఫలం దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున అడిగి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ హోలీ ఇన్నోసెన్స్ డే శుభాకాంక్షలు, పావన పసిబిడ్డల పండుగ శుభాకాంక్షలు, పవిత్ర చిన్నారుల దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.